గుంటూరు జిల్లా జాయింట్ యాక్షన్ బెటర్ శంకర్ విలాస్ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హైకోర్టు నియమించిన స్పెషల్ అడ్వకేట్ కమిషన్ సభ్యులు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి నివేదిక తయారు చేసినట్టుగా జేసీ కన్వీనర్ ఎల్ఎస్ భార్గవ్ తెలిపారు. హైకోర్టులో రైట్ ప్రేయర్స్ అసోసియేషన్ సభ్యులు రిట్ పిటిషన్ వేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో 120 అడుగుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోర్టును ఆశ్రయించినట్టుగా తెలిపారు. కానీ కోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఉల్లంఘించి అధికారులు పాత బ్రిడ్జిని కూల్చేశారని స్పష్టం చేశారు. అందుకే పౌర సంఘాల ఆధ్వర్యం ఓ రెండో పిటిషన్ కోర్టులో దాఖలు చేసినట్లుగా జేసీ భార్గవ్ తెలిపారు. ఈ బాధ్యతే కదా, అదంతా పౌర సంఘాలది కాదు కదా. నేను ఉసిగొప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. వ్యాపారస్తులు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం కాంపన్సేషన్ చట్ట ప్రకారం హక్కుగా వాళ్ళకి రావాల్సింది అడగడానికి న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానం ఇచ్చింది. అది దానికి మాకు ఎటువంటి సంబంధం ఉంది? అది మీ ప్లాన్లో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. 96 కోట్లు బ్రిడ్జికి అవుతుంది. రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? కాంపన్సేషన్కి ఎంత అవుతుంది? ఎలక్ట్రిసిటీ పోల్స్ తీయడానికి ఎంత అవుతుంది? అండర్ గ్రౌండ్ వైర్లు పైప్ లైన్లు తీయడానికి ఎంత అవుతుంది? మీ దగ్గర ఇంతవరకు ఏ స్పష్టత లేదు. మీరు ప్రకటించలేదు ఇంతవరకు. వాటికి నిధులు సమకూర్చుకోవాల్సిన ఉంది. కార్పొరేషన్ ఆ నిధులు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 90 కోట్లతోటి బ్రిడ్జి కట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇది పోలవరం ప్రాజెక్టు కాదు. 30 ఏళ్ళ నుంచి నిర్వాసితుల్ని పెండింగ్లో పెట్టి డబ్బులు ఇవ్వకుండా నిన్న కొంత ఇచ్చిన పరిస్థితి. ఒక నగరం, క్యాపిటల్ నగరం నుండి రాజధాని జిల్లా కేంద్రంగా ఉంది. గుంటూరు నగరం నడిబొడ్డున్నటువంటి ఒక బ్రిడ్జిని